బాధలో బాయ్స్ ఉన్నారు, గెలిచినటువంటి ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన గర్ల్స్ ఉన్నారు. ఒక్కసారి బాధలో ఉన్నటువంటి బాయ్స్ ని, ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి గర్ల్స్ ని కూడా పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మాడిపోయిన మసాలా దోశల్ని పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద మాడిపోయిన మసాలా దోశ. కలచెదిరింది కథ మారింది కన్నీరే మిగిలింది కన్నీరే మిగిలింది. చెదిరిపోయిన మసాలా దోశలా ఉంది, మాడిపోయిన మసాలా దోశ కాదు. శోభిత, మేమంటే ఎలిమినేట్ అయ్యాం కాబట్టి మొహం ఎలా పెట్టావు, నువ్వెందుకు అలా పెట్టావు? రే ఏమైందిరా? ఏమంటే చాలా బాధగా ఉంది. మన టీం పెద్ద మనిషి ఎలిమినేట్ అయిపోయాడు. పెద్ద మనిషి వెళ్ళిపోతే నువ్వు పెద్ద మనిషి అయినట్టు కూర్చున్నావేంటి? పెద్ద మనిషి అయినట్టు కూర్చున్నావేంటి? వాళ్ళు మీరు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓదార్చారు కదా, వీళ్ళు ఓడిపోయినప్పుడు మీరు ఎవరు ఓదార్చరా? నన్నైతే ఓదార్చలేదు. అది నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి, నేను ఎవడో ఓదార్చు. ఊరుకో ఊరుకో, గుండు రాయి చేసుకో. గుండా గుండు రాయి చేసుకో. గుండా మేము బాధలో ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, ఈ రోజు మా వాడు బాధలో 3 వాయిస్లు మిమిక్రీ చేయడానికి పెట్టావు కదా ఫిట్టింగ్. రెడీ, యాక్షన్. పోసాని కృష్ణ ఫస్ట్ ఈ రోజు బయట నార్మల్ గా తిరుగుతుంటే ఎవరైనా కొట్టలా నేను ఎప్పుడు. ప్రకాష్ రాజ్ ఇచ్చేయి. నన్ను ఎవరు మోసం చేయలేరు. చేస్తున్నావుగా నువ్వు ఆయన పేరు చెప్పి. అన్నా నా చూసారా, పెళ్లికి పనికిరావు అన్నారు. అది భయ్యా లవర్ బాయ్ లా ఉన్నావయ్యా చూడ్డానికి. నేను లవర్ బాయ్. ఓకే, ఈ రోజు అందరం లవర్ బాయ్ లో అవుదాం కాసేపు. పెళ్లి అయిన వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళకైనా నాకు తెలిసి ఆ స్కూల్ స్టేజ్ లోనో ఎప్పుడో ఒక ఫస్ట్ లవ్ ఉంటది. ఆ ఫస్ట్ లవ్ షేర్ చేసుకుందాం అందరం ఒకసారి. నీ లవ్ గురించి చెప్పు ఫస్ట్. నాది 7th క్లాస్ మాస్టర్. ఓకే, 7th class only you started. 7th క్లాస్ లో నేను వెనక కూర్చునేవాడిని. ఆ క్లాస్ లో అమ్మాయిలంతా ముందు కూర్చునేవాళ్ళు. ఆ ముందు కూర్చున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు అడిగాను, ఎందుకు అలాగే చూస్తున్నావు అన్నని. మా అన్నయ్య అచ్చం ఇలాగే ఉంటాడు. అలా ఉంటే అన్నిసార్లు చూస్తుందా నిన్ను? వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఆ అబ్బాయి US లో ఉంటాడంట. వాళ్ళ అన్నయ్య అచ్చం అలాగే ఉంటాడని ఆ అమ్మాయి నన్నే చూసేది. మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను ఏమనుకోరు కదంటే, ఇంకోసారి నా వైపు చూస్తే కళ్ళు పీకేస్తాయని చెప్పా. తెలుగు సినిమా లవ్ స్టోరీ మాంటేజ్ సాంగ్ వేసాడు మనకోటి. సర్లే, నాదేముందిలే కానీ చాలా వెరైటీగా ఉంటది. మరి చెప్పు, అసలు ఎటువంటి తెలుగు సినిమాలో రాలేదు. కావాల్సి వస్తే మీరు ఎక్కడైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. నాకు తెలిసి నీ తెలుగు సినిమా అమ్మాయితోనే జరిగినట్టుంది లవ్ స్టోరీ. ఊరుకోవయ్యా. పార్ట్ ఆఫ్ టీనేజ్, ఏదో అభిప్రాయాలు కలవకపోవచ్చు, లేదంటే నా బిహేవియర్ అమ్మాయి బిహేవియర్ ఒకరికొకరు నచ్చగా విడిపోయాం. విడిపోకంటే ముందు ఏమైందంటే అమ్మాయి ఒక జిమ్ లో వర్కౌట్ చేసేది మాస్టర్. అసలు జీవితంలో జిమ్ కి సంబంధం లేదు. అంటే జిమ్ అంటే ఆవిడ దూరంలో ఉండే గీతా మాధురి లల్లలా ఇవాళ నుంచి ఐల్ గో టు జిమ్ అని చెప్పి రెడీ అయ్యి జిమ్కి వెళ్ళింది. ఆ రోజు ఎప్పుడు జిమ్కి వెళ్ళని నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా జిమ్కి వెళ్ళింది. ఇద్దరు అక్కడ కలిసి ఊరుకున్నారా. ఈ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది, నాకు ఫోన్ చేసింది. హలో రే, నీకు తెలుసా ఇక్కడ ఎవరున్నారో, సర్ప్రైజ్ అని చెప్పి గీతాకి ఫోన్ ఇచ్చింది. గీత ఏదో మాట్లాడి హాయ్ అండి, నమస్తే అండి అని మాడుకున్నాం, అయిపోయింది. సో ఫస్ట్ టైం నా లైఫ్ లో నా వైఫ్ తో మాట్లాడింది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వల్ల. హాయ్ నందు గారు మీరేనా అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరు అంటే గీతా మాధురి. మీరు ఇక్కడే ఉన్నారటగా, నాకు తెలిసింది, ఎలా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అని ఫోన్ చేసింది. అప్పటికి నాకు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయిపోయింది. అప్పుడు ఇంకా నన్ను ఓదార్చే ప్రాసెస్ లో నేను ఆ ఓదార్పుని కాస్త స్నేహంగా మార్చుకుని, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని, ప్రేమని పెళ్లిగా మార్చుకుని కాదయ్యా, నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా కలిపింది. కనీసం థ్యాంక్ యూ చెప్పావు అమ్మాయికి. థ్యాంక్ యూ ఏంటయ్యా, పెళ్లికి పిలిస్తే అమ్మ నా బూతులు తిట్టింది మమ్మల్ని. అది నాది అయిపోయింది. మాస్టర్ శేఖర్ మాస్టర్ మీది ఒక 100-150 ఉంటాయి, లేకపోతే అన్ని వద్దు మనకి. లవ్ స్టార్ట్ అయిందంటే నేను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో కర్నూలు వెళ్ళాం. కర్నూలు ఒక షోకి, డాన్స్ షోకి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాం. నైట్
గ్యాప్ ఇవ్వకండి మాస్టర్. అందరం కూర్చొని వాళ్ళ ఇంటి పైనే రాముడు సీత చిట్టీల గేమ్ ఉంటది కదా, ఎవరు గెలిస్తే వాళ్ళు కింగ్ తర్వాత క్వీన్. అలాగే మేము అనుకున్నాం. అంటే అమ్మాయిని చూసాను, అమ్మాయి బాగుంది అనుకున్నా. అప్పుడు అన్న నేనేం గెలిస్తే అది నువ్వు ఇవ్వాలి అని. అప్పుడే అడిగారా అంటే ఏంటో తెలియదు. అదేంటి చాక్లెట్ అయ్యి ఉండొచ్చు, బిస్కెట్ అయ్యి ఉండొచ్చు, మీరు అడిగే ఉంటారా? మొహం పగిలిద్ది నీకు. చేయలేదు నేను చెప్పను. సరే ఓకే. మీరు కింగ్ అయ్యారా? దాంట్లో నేనే కింగ్ అయ్యాను, గెలిచాను. గేమ్ అవి మ్యారేజ్ అయిపోయింది. అయితే నేను ఆ తర్వాత తనతో ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత అమ్మాయి 2 days ఫోన్ చేసినప్పుడు మాకు ఇన్స్టిట్యూట్ లో ఉండే కింద ఉండేది వేరే వాళ్ళు. ఫోన్ చేసి ఇలాగ పలానా మాట్లాడుతున్నాను, ఎప్పుడు వస్తున్నావు మళ్ళీ అంది. సరే ఆ తర్వాత మళ్ళీ నాకు 1 year తర్వాత ఇది వేరేది. ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అయ్యి. అయ్యా ఒకే ఒక్క నిజం చెప్పండి చాలు. మీరు కింగ్ అయ్యాక ఏమడిగారో చెప్పండి అయ్యా సార్. 1 year తర్వాత నేను మళ్ళీ అక్కడ నెంబర్ తీసుకుని మాట్లాడితే అప్పుడు నువ్వంటే ఇష్టం అని అలా అనుకున్నాం. ఆ తర్వాత ఓకే అనుకున్నా. ఆ తర్వాత నేను మాకు ఫస్ట్ చిరునవ్వుతో సాంగ్ ఏదో జరుగుతుంది, నేను ఆ టెన్షన్ లో ఉన్నాను. 1 month తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అంది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా మాస్టర్ ఫస్ట్ లవ్ వదిలేయండి. ఫస్ట్ హన్సిక నీది చెప్పమ్మా. స్కూల్లో ఉంటది ఖచ్చితంగా నీకు. ఎంతో హన్సిక గారు. My first love was when I was 8 years old. And I'm still in love. It's my work. I fell in love with my work and I still love my work. హన్సిక నువ్వు ఇలా చెప్పవాలి. గణేష్ మాస్టర్ చెప్తాడు చూడు. మనకు అంత లేవు ఏమి. ఏదో మీరు ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని ఎవరో ఇష్టపడి ఉంటారు కదా, అట్లా ఉంది. అదే కావాలి. సో యాన్యువల్ డేస్ లో నేను డాన్స్ చేసేవాడిని. నా డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్. దగ్గర ఒక కాలేజ్ లో 16 girls కి నేను ఇష్టం అంట. నేనే షాక్ అయిన తర్వాత కాలేజ్ కా రోమియో అయితే 16 మంది ఉన్నారని 16 మందికి విజిల్స్ వేసి ఓపిక లేక 5 విజిల్స్ నేర్చుకున్నాడు మాస్టర్. Thank you so much Ganesh Master and also judges ముగ్గురికి thank you. అడిగిన వెంటనే sweetly you guys shared. Thank you guys. Thank you. Now may I request the entertainer of D, Pandu Master, onto the stage please. yes చెప్పండి, ఎందుకు పిలిచారు? చెప్తాం. నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ప్రేక్షకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఒకసారి డిస్క్లైమర్ ఇచ్చేస్తే జాగ్రత్త పడతారు. మా జడ్జిలు కూడా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఒకసారి అది క్లారిటీ తెచ్చుకుందాం అని చెప్పి. అసలు నీకు సాంగ్ ఎలా ఉండబోతోంది? ఈ సీజన్ అయినా ఫైనల్స్ చేయడానికి వస్తావా, చూడడానికి వస్తావా, అది అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే గట్టిగానే ప్లాన్ చేశాను మా సార్. ఆ గట్టిగా ప్లాన్ చేసిన పిలవా. ఏ ప్లానింగ్ అంతా మందే, ఏం మాట్లాడుతున్నా? మేస్త్రి కూలి రెండు ఉంటాయి. నువ్వు మేస్త్రియా కూలియా? బొక్క బొక్క బొక్క. సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ చూస్తావా? పోనీ ట్రైలర్ కి ముందు చిన్న టీజర్ చూస్తాంగా, మరి ముందే సినిమా చూసినట్ట కాదుగా. అలా చిన్న టీజర్ మాకు చూపించు. హైలైట్ మూమెంట్ ఒక్కసారి. పండు కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఇప్పుడు కంటెస్టెంట్ వచ్చి చేసేటువంటి సాంగ్ టీజర్ ఇప్పుడు పండు చేసి చూపిస్తాడు. సాంగ్ ప్లీజ్. నువ్వు చేసిన మూమెంట్ లో ఏదైనా అక్కడ లేవా, నేను కల్పించి చెప్పావా, మొత్తం 0 marks వస్తాయి. నువ్వు చేసినట్టే ఉండాలి అక్కడ. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతులైన కవితలోనులే. పండు నువ్వు వేసిన మూమెంట్ నువ్వు వేసినటువంటి బీజం కి రావాలి. అరే ఏ మ్యూజిక్ ఎక్కడ ఏది రావాలో అదే రావాలి. అక్కడ అది లేదనుకో దాన్ని బట్టి అప్పుడు మేము చెప్తాం. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఏంట్రా ఏం తీసుకొచ్చా ట్రాలీలో? ఇటు నుంచి ఇటు వైజాగ్ ఈవెంట్ కి వెళ్తున్నాడు మాస్టర్. సరే వెళ్ళిపోతున్నాను. ఏమన్నా తేడా కొడితే నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోదాం అనుకున్నాడనే ప్రభుదేవాన్ని పిలిచాడు. ఇంక ప్రభుదేవ చూసుకుంటాడు. సరే తేడా కొట్టిందో లేదో తెలుసుకుందాం మరి జడ్జెస్ అడిగి. శేఖర్ మాస్టర్ నువ్వు ముందు సూట్ కేసు తీసే అవసరం లేదు మాస్టర్. మరి సూట్ కేసు పెట్టాక మరి కమెంట్స్ మార్చుకోండి. నాకు
ఒకటే డౌట్ రా, నువ్వు వచ్చిన స్లో మోషన్ వేరు, వీళ్ళు వచ్చిన స్లో మోషన్ జర్కులు వేరు. నేను అయిపోయిన తర్వాత అరే నేను ఇది వేసేసాను, ఈ మూమెంట్ వేస్తే మళ్ళీ రొటీన్ అయిపోద్ది, మార్చండి అని చెప్పి మార్పించాను మాస్టర్. సరే ఏదో కవర్ చేస్తాను, మార్క్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అది. మాస్టర్ Hey, what are you standing like a pokeri in front of me? Button yourself up. నీటికి నుంచోమంటున్నారు ఏంటది సిగ్గు లేకుండా? మాస్టర్ జడ్జిల మీద What మినిమం master? రెస్పెక్ట్ I am not a ఉండక్కర్లేదు. judge. Listen to me. Itra. I want oil and I want a comb. Right మేడం now. ఆయిల్ నో మేడం. Shut up. Don't tell the judge what to judge. ఆయిల్ లేదు కానీ డ్రై ఐస్ రాసేయండి. ఈడు సైలెంట్ గా నా చైర్లో కూర్చుంటాడు. పర్లేదురా, నా డేట్స్ లేనప్పుడు కూర్చోవచ్చు. లేరా ప్లీజ్ ఎప్పటి నుంచి ఆ కోరుకుంది మాస్టర్. వాడు అలా కింద కూర్చుంటేనే బాగుంటుంది మాస్టర్. ఏదోలా ఉంది ఇటు కూర్చుంటండి. పాడో పిల్లాడు So sweet. ఒరే ఒక సినిమాలో చూసా నేను, పగల మంచోళ్ళు ఉండి రాత్రిపూట మటలు చేస్తుంటారు, అలాగే ఉన్నాడు. అన్న మూమెంట్ కరెక్ట్ ఉందా? లేదు చెప్పాం కదా. మీ ఫ్యాన్ బయట వెయిట్ చేస్తే నేనే పంపించా మీ దగ్గరికి. ఎప్పుడు కాన్సెప్ట్ అలా పెట్టాను మీ గురించి అని చెప్పరా? నోరు సరిగా లేక మార్కులు పోతున్నాయి. చూడు అసలు మనం ఎంతో అనుకున్నాం, ఎంతో ఇద్దాం అనుకున్నాం, మొత్తం మాస్టర్ సూట్ కేసు అక్కడ పెట్టినప్పుడే చెప్పాను కదా మాస్టర్ మరి సూట్ కేసు పెట్టాక మరి కమెంట్స్ మార్చకూడదు. సూట్ కేసు ఇక్కడే ఉంది కదా, ఎంతసేపు తెచ్చిచ్చేస్తాను, నేను తెచ్చిస్తాను, నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వద్దు మాస్టర్, ఎలా ఉంటాను కొద్దిగా మంచి కమెంట్స్. కొద్దిసేపు ఆఫీస్ బాయ్ లాగా పనిచేస్తాను. మాస్టర్ మీరేంటి మాస్టర్ అన్ని తప్పుగా తీసుకుంటున్నారు? సరే సార్, సరే నోరు మూసుకొని నేను ఆఫీస్ బాయ్ నేను అన్నది మాస్టర్. నోరు మూసుకొని ఉండమంటావా? జడ్జి మాట్లాడదా? ఒక్కసారి పంపించండి మాస్టర్ ఫైనల్స్ కి. ఒక్కసారి కూడా వెళ్ళదురా నువ్వు ఫైనల్స్ కి? వెళ్ళాను మాస్టర్, అది కూడా వెళ్ళాను, ఆనందంలోనే పోవచ్చు. సరే ఫైనల్ రోజు పిలుస్తాను, ఇప్పుడైతే వెళ్ళిపో. Bye Pandu. We will not miss you. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. అరే పండు, మేమందరం బాయ్ చెప్పిన నేను ఫీల్ అవ్వాలా, మీ వాడు చెప్తున్నాడు బాయ్. 1 year తర్వాత వచ్చాడు కాబట్టి ప్రభు కోసం అండ్ ప్రేమ్ రంజిత్ కోసం అయితే మనం డెఫినెట్లీ. సూట్ కేసు వెళ్ళిపోయింది కదా, ఇంకా మనకు ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? Listen Pandu, keep it there and go. గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నీకు కాదు కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏంది మాస్టర్? నీకు కాదు, ఇంకా ప్రభు ఎంటర్ అయ్యింది కదా. ప్రభువా మాస్టర్ వాడు 1 year అయింది డాన్స్ ఏంటంటే నేను చూడు అట్ట చూడప్పా. చూడరా పొజిషన్ రీప్లేస్ అయింది. Finally Prem Ranjit will have a choreographer who will not work on video calls. వీడియో కాల్సా? మంజు ఎక్కడ? ప్రభు ఐఎమ్ కమింగ్. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. వయసులా సంగీతమే భూమికే భూపాలమే.